ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం చైర్మన్గా డాక్టర్ వి. అనిల్ కుమార్ నియామకం. మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కార్యవర్గం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాలకు నూతన ధర్మకర్తల మండలిని, ట్రస్ట్ బోర్డు నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం ఈ ఆలయ చైర్మన్గా డాక్టర్ వి. అనిల్ కుమార్ నియమితులయ్యారు. వీరితో పాటు ఆలయాలకు సంబంధించి కార్యవర్గ సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. నియామక పత్రాలు అందుకున్న అనంతరం నూతన చైర్మన్ మరియు కార్యవర్గ సభ్యులు నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని మరియు టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాలలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం బుధవారం క్రిస్మస్ వేడుకలతో సందడిగా మారింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ క్రైస్తవ నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకల్లో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి అక్కడికి విచ్చేసిన క్రైస్తవ సోదరులకు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ లోక రక్షకుడు యేసుక్రీస్తు జన్మించిన రోజైన క్రిస్మస్ శాంతి మరియు కరుణకు చిహ్నమని కొనియాడారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పండుగలు జరుపుకోవడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. అనంతరం క్రైస్తవ నాయకులు మంత్రి ఫరూక్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, ప్రభుదాస్, జోసఫ్, జార్జ్, శరత్, ఎబినేజర్, బుగ్గ రాముడు, నాగేశ్వరరావు, ఫిలిప్, సురేష్ పాల్, మల్లల భాస్కర్, స్టీవెన్, చంద్రశేఖర్, దీపక్ మరియు టీడీపీ క్రైస్తవ ముఖ్య నాయకులు, క్రైస్తవ మత పెద్దలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 50 కోట్ల రూపాయల వెచ్చులకు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఐటీ పెట్టామో 22వ తేదీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చి ఎవరైతే పాస్టర్లు ఉన్నారో పాస్టర్ అందరికి కూడా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తాం. 24 గంటలు చెప్పాం, 24 గంటలు వేసినాం. ఈరోజు అందరికి కూడా డబ్బులు వచ్చేసినాయి. దానికోసం రాత్రి నుంచి పొద్దున దాకా కూడా CMF లో మొత్తం రిలీవ్ చేసాం. ఇంతమంది ఉన్నారో 8,000 చిల్లర మందికి అందరికి వేసినాము. కాబట్టి అందరికి కూడా వెరీ హ్యాపీ క్రిస్మస్ అని తెలియజేస్తున్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలు, అందరూ కూడా ఒకరినొకరు ప్రేమను ఆప్యాయతను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మహానుభావులు యేసుక్రీస్తు గారు చెప్పిన మార్గదర్శకులు మనం నడిస్తే ఈ దేశం ఈ ప్రపంచం అంతా గొప్ప సంతోషంగా ఉంటుంది, అందరూ కూడా బాగుంటాం. కాబట్టి ఈ రోజు క్రిస్మస్, ఈ రోజే ప్రార్థనలు వీళ్ళంతా మన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పోవాలా, రాత్రులతో ప్రార్థన చేసిన తర్వాత తెల్లవారు 12 తర్వాత ఈసా మసీహ్ జన్మ ఆయన పుడతారు. కాబట్టి మేరీ మాత తల్లికి పండుగ ఉదయాన్నే పుట్టిన తర్వాత పండుగ చేసుకుంటాం. అసలు ప్రార్థనలు ఇప్పుడు మొదలవుతాయి. రాత్రి 9, 10, 11 నుంచి మొదలవుతాయి. ప్రార్థనల తర్వాత మరి పండుగ ఉదయం చేసుకున్నాం. పండుగ కూడా ఘనంగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, ఒకటి శాతం కాదు, ఓవర్ ది వరల్డ్. ఒక చూడనే కాదు, క్రిస్మస్ అనేది జరుగుతుంది. క్రైస్తవ సోదరులందరూ కూడా ఎంతో హ్యాపీగా ఈ పండుగ చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నా. అందరం కూడా స్నేహభావం, మైత్రి, ఆత్మీయత, సోదర భావాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలుసుకుంటున్నాను. కాబట్టి ఒక మైనార్టీ మంత్రిగా నాకు ఈ రోజు మరి ఈ ఐటీ కార్యక్రమం ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని చేశాం. నంద్యాలలో కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చా ప్రత్యేకంగా. మిగతా జిల్లాలకు 2 లక్షలు ఇచ్చినాం. వీడు కూడా ఐటీ కూడా బాగా ప్రమాణం చేశారు. అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుస్తున్నా ప్రభుత్వం తరఫున. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రోజు అయితే మన పాస్టర్ సోదరులకు మొత్తం అకౌంట్ దాదాపుగా ఈ చివరి వరకు వేయడం జరిగింది. కాబట్టి వారి ప్రతి ఒక్కరికి కూడా పాతది కలుపుకొని ఈ రోజు అందరికి ఒకటేసారి పండుగ కాబట్టి అందరికి కూడా 60,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడింది. గతంలో కూడా మనం ముస్లిం సోదరులు కూడా అబ్దుల్ కలాం గారి జన్మదినం పురస్కరించుకొని ఆ రోజు కూడా వారికి కూడా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసేది చెప్పిన 24 గంటల్లో మొత్తం వారికి కూడా డబ్బులు వేసాం. ఈ రోజు క్రైస్తవ సోదరులందరూ కూడా డబ్బులు వేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల హోలీ క్రాస్ కేథడ్రల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్. ప్రేమ,
శాంతి మార్గంలో పయనించాలని పిలుపు. నంద్యాల పట్టణంలోని చర్చి ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ నంద్యాల డయాసిస్ పరిధిలోని హోలీ క్రాస్ కేథడ్రల్ మరియు హోలీ క్రాస్ సెంటనరీ చర్చి, పెద్ద చర్చి నందు క్రిస్మస్ పర్వదిన వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి ఫరూక్ గారు చర్చి ప్రాంగణంలో కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ లోకరక్షకుడు జన్మించిన ఈ రోజున శాంతి, ప్రేమ, కరుణ అనే సందేశం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలని ఆకాంక్షించారు. సమాజంలో అన్ని మతాల వారు సోదరభావంతో మెలగాలని, మత సామరస్యం దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవ మరియు మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ కొత్తమాసి జోసెఫ్, రెవరెండ్ పాల్ రాజారావు, రెవరెండ్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్, సిఎస్ఐ డయాసిస్ సెక్రటరీ బి. ప్రభుదాస్, అసిస్టెంట్ సెక్రటరీ స్టీవెన్, మాజీ కౌన్సిలర్ మన్నే కృపాకర్, 33వ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్, 26వ వార్డు టీడీపీ ముఖ్య నాయకులు మల్లెల భాస్కర్, మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి, జార్జ్, శరత్, దివాకర్, సందీప్, దేవరాజ్ మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు. హోసన్నా ప్రార్థన మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలోని రాయల్ కాంపౌండ్లో ఉన్న హోసన్నా ప్రార్థన మందిరం నందు పాస్టర్ అనిల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ముందుగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. లోకరక్షకుడు జన్మించిన ఈ పవిత్ర దినం అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. క్రిస్టియన్ సంక్షేమం కోసం ప్రభుత్వం నుండి మరిన్ని పథకాలు సహకారం అందేలా చూస్తామన్నారు. అనంతరం హోసన్న మందిర నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేకును మంత్రి ఫరూక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, క్రిస్టియన్స్ అభివృద్ధికి తమ శాఖ ద్వారా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మన్నే కృపాకర్, 33వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ జోసెఫ్, 26వ వార్డు టీడీపీ ముఖ్య నాయకులు మల్లెల భాస్కర్, మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి, జార్జ్, శరత్, దివాకర్, సందీప్, దేవరాజ్, జనసేన పబ్బతి రవి, మిద్దె హుసేని, ఓబులేష్ మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.
పరిశుద్ధుడా యేసయ్య మీకు స్తోత్రములు నాయన. ఈ క్రిస్మస్ శుభదినాన్ని పురస్కరించుకొని మా మధ్యలో పెద్దలు, గౌరవ అధ్యక్షులు, ప్రముఖులు, ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో నిలిచినటువంటి మా యొక్క మంత్రివర్యుల్ని మా మధ్యలోకి మీరు తీసుకొచ్చినందుకై మీకు స్తోత్రమునైనా. వారితో పాటు వచ్చిన వారిని బట్టి కూడా స్తోత్రం. మంత్రివర్యులకి మంచి ఆరోగ్యాన్ని మీరు కలగచేయమని అడుగుతున్నాం. నా కలిగి చక్కటి సుపరిపాలన చేయుటకు తగిన ఆలోచన ఇవ్వండి ప్రభా. ఈ రాసులు వెలుగుల ప్రతి చోట మీ సన్నిధిని కుమ్మరించమని అడుగుతున్నాను. అలాగే ఈ ప్రభుత్వానికి కూడా విశేషమైన మీ గొప్ప ఆదరణ, క్షేమము, ప్రజల మధ్యలో గొప్ప ఆశీర్వాదము కలిగేటట్టుగా సహాయం చేసి మీరే దీనికి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహిమ కలుగును గాక. గోవిందపల్లి దగ్గర టాలీ ఆటోల నుండి చెలరేగిన మంటలు. గురువారం వెంకటాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పనులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా గోవిందపల్లి వద్ద ఆటో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆటోలో 30 మంది ప్రయాణికులు ఉండగా ఆటోలో మంటలు అదుపు కాకపోవడంతో హైవే సిబ్బందితో కలిసి మంటలు ఆర్పేసే ప్రయత్నం చేశారు. విచిత్రం ఏంటంటే ఆటోలో నుండి మంటలు రాగానే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని వ్యవసాయ కూలీలు విచారం వ్యక్తం చేస్తున్నారు. లోపల ఇంజన్ అంటుకుంది చూడు. ఇంజన్ కాదు దాని చూడు సైడ్కు. బ్యాటరీకి ఒకసారి కంపెనీ చెల్దామా బ్యాటరీ కడైనా. Happy Christmas. Merry Merry Christmas. जय बोलेश महाराज की, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, త్వరలో రానైన యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ శుభములు కలుగును గాక. మరి సమయంలో ఈ 2025 సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖున
ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ 24వ తారీఖు రాత్రంతా కూడా దేవుని స్తుతించుచు ఆరాధించుచు ప్రార్థనలతో ఉదయకాలం 3 గంటల వరకు ఈ కార్యక్రమము, ఈ క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నది. అలాగే గత 15 సంవత్సరాల నుంచి కొమ్మూరుకట్టల గ్రామంలో ఈ క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఘనముగా చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. అలాగే అనేక ఆత్మలను రక్షణలోకి నడిపించి సంఘముగా ఏర్పాటు చేసి, సంఘములు అలాగే సేవకులను కూడా ఏర్పాటు చేసి, దేవుడు ఈ హోలీ పవర్ మినిస్ట్రీని పరిచర్య తరపున ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ నడిపిస్తున్న దేవుడికి మహిమ కలుగును గాక. నేడు మీ కొరకు కన్యమరియ గర్భాన ప్రభు యేసు జన్మించే. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. రక్షణానందమే స్తోత్రార్పణే మారాజుకి, ఇది క్రిస్మస్ ఆర్భాటమే. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైందట? భూమిని కమ్మి ఉందట చీకటి. ఇప్పుడు కనబడుచున్న చీకటి గురించి కాదు ఈ బైబిల్లో చెప్పబడిన ఈ మాట. మనుషుల మీద చీకటి మనుషులను కమ్ముకుంటుందట. ఏమా? కుమ్మరించబడింది మనుషుల మీద. హల్లెలూయా. ఏ చీకటమ్మా? పాపం అనే చీకటి. ఎటువంటిదంటే అజ్ఞానం అనే చీకటి, వెర్రితనం అనే చీకటి, బలహీనత అనే చీకటి ఏమా మనుషులను కమ్ముకున్నది. దేవుని ఎరుగక మనుషులకు గుడ్డితనాన్ని కలుగజేసింది ఆ చీకటి. యేసుక్రీస్తుకి జన్మించినప్పుడు మరి యేసుక్రీస్తును పశువుల తొట్టులో పరణ పెట్టారట. హల్లెలూయా. యేసుక్రీస్తుకు స్థలము లేనందున, అక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మాట, స్థలము లేనందున ఎవరు కూడా స్థలం ఇవ్వలేదంట. అక్కడ యేసుక్రీస్తుకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. మనం చెట్టుంది, కొందరికి చెట్లంటే ప్రాణం, కొందరికేమో పక్షులంటే ప్రాణం, కొందరికేమో జంతువులంటే ప్రాణం. కానీ యేసుక్రీస్తుకు మాత్రం చోటు లేదు. ఈరోజు మనందరము ఆలోచించుకోవాల్సిన విషయం, ఈరోజు ఆ రోజు యేసుక్రీస్తుకు స్థలం లేదు, ఎవరు ఇవ్వలేదు. వాస్తవానికి ఈ లోకమే ఆయన మనకిచ్చిన సత్రం. నువ్వు ఏమై ఉన్నావు? ఆయన నిన్ను వెలుగుగా మార్చడానికి లోకానికి వచ్చాడు. ఎస్. పాత నిబంధన గ్రంథములో వెలుగుగా ఉన్న దేవుడు వారితో మాట్లాడాడు. ఎస్, వారి ప్రక్కన ఆ వెలుగు వారి ప్రక్కన ఉన్నది. తూర్పు దేశపు జ్ఞానుల దగ్గరనైతేనేమి, గొల్లల దగ్గరనైతేనేమి వెలుగు వారి పక్కలో ఉన్నది. కానీ ఈ అంత్య దినముల యందు ఆ వెలుగు ఎక్కడికి వచ్చిందంటే, ఆ వెలుగు నీలోనికి వచ్చాడు, నిన్ను వెలిగించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చీకటి దానిని, నేను లేని దానిని, నేను కాని దానిని, నా బ్రతికింతని అనుకోవడానికి లేదు. మీరు చీకటిలో ఉన్నవారు కాదు. ఎప్పుడో మీరు యేసు క్రీస్తు వారి ద్వారా మీరు వెలిగించబడిన వారు, వెలుగులో ఉన్నవారు. ప్రతిసారి నేను పాపిని, నేను చీకటిలో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను, నేను నశించిపోతున్నాను అనే మాట ఎవరి నుంచి రాకూడదు. అందుకే మనం క్రిస్మస్ పండుగ ఈరోజు చేసుకుంటున్నాం. గట్టిగా సభలు కొడతామా? హల్లెలూయా, హల్లెలూయా. పండగ లేనుడు ఏమంటాడు? పండగ లేనుడు నా దగ్గర ఏం లేదు, అందుకే పండగ చేయలేదంటాడు. మనలో యేసయ్య ఉన్నాడు, వెలుగైనా కనుక మన క్రిస్మస్ పండగ నిజమైన క్రిస్మస్ పండగ. గట్టిగా సభలు కొట్టి కనపడతాడు. వెలుగును గురించి చెప్పాడు, విశ్వాసం గురించి చెప్పాడు, పాపము గురించి ఒప్పుకొని పశ్చాత్తాపడి మరుమనసు పొంది విశ్వాసం ద్వారా రక్షింపబడాలని చక్కని వాక్యం చెప్పాడు. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రమును చూసి వెంబడించారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్లి, ఈదులకు రాజు
పుట్టాడు అని చెప్పి వర్తమానం చెప్పినప్పుడు, యూదులకు రాజు పుట్టాడు, ఆయనను వెతకడానికి వచ్చామని చెప్పి రాజు దగ్గరికి ఇలా వార్త చెప్పినప్పుడు రాజు అన్నాడు, నాకంటే రాజు ఎవరు పుట్టేది, నాకంటే రాజు ఎవరు ఉండకూడదు అని చెప్పేసి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజు రాజు దగ్గర నుండి యేసు ప్రభు దగ్గరికి వచ్చేంత వరకు నక్షత్రం, యేసు ప్రభు ఆ ఇంటిలో ఉన్న స్థలం మీదకి నక్షత్రం వచ్చింది. హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు ఉన్న చోట ఆ ఇంట్లోకి వెళ్లి సాష్టాంగపడి నమస్కారం చేసి తమ హృదయం అనే పెట్టెలు విప్పారు. హల్లెలూయా. ఏమి విప్పారు? తమ హృదయం అనేటువంటి పెట్టెలు విప్పి మొట్టమొదటగా ఏం చేశారంటే, ఏం చేశారు చెప్పండి? బంగారం తీసి అక్కడ అర్పించారు. తూర్పు దేశపు జ్ఞానులు జ్ఞానముతో దేవుని ఆరాధించారు. మీరు కూడా జ్ఞానముతో ఆరాధించాలి దేవుని. జ్ఞానముతో యేసుని వెంబడించాలి, జ్ఞానముతో ప్రార్థన చేయాలి. బంగారు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధుడైన దేవునికి సూచన. యాజకుడిగా వచ్చాడు. నిన్ను చీకటి బ్రతుకుల నుండి, పాప బ్రతుకుల నుండి, పాపమనే కట్ల నుండి, లోకమనే కట్ల నుండి, మంత్రతంత్ర కట్ల నుండి, చీకటి వలయములో చిక్కుబడిన నిన్ను, మరణ ఛాయలో ఉన్న నిన్ను విడిపించి రక్షించడానికి ప్రధాన యాజకుడిగా వచ్చాడు. సభలు కొట్టు హల్లెలూయా. యాజకులందరికంటే ప్రధాన యాజకుడు, నీకు ముందు నడిచే దేవుడు. కనుక ఈరోజు సాంబ్రాణి అనగా ప్రధాన యాజకుడా నీకు స్తోత్రములని, పరలోకం నుండి భూలోకానికి ప్రధాన యాజకుడిగా, దేవాది దేవునిగా, పరిశుద్ధ దేవునిగా ఈ లోకానికి వచ్చావు తండ్రి అని జ్ఞానులు జ్ఞానముతో అర్థం చేసుకుని వాక్యాన్ని చదివి ధ్యానించి, చిరక అంటే బోలం, గోపరసం. లాస్ట్ మాట ఏంటంటే చిరక క్రీస్తు శిలువను, లోక రక్షకుని తెలియజేస్తుంది. లాస్ట్ మాట ఏంటి? లోక రక్షకుడైన యేసును చూపిస్తుంది. శిలువలో వేలాడడానికి ఆయన వదిలింపబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో రక్తము కాల్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేవడానికి నీ కోసం నా కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. చిరక అంటే రక్తము చిందించడానికి యేసు ప్రభు లోక రక్షకుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా ఆ రీతిగా శిలువ రక్తమును చిందించిన రక్షకుడైన దేవుని పక్షమున మనం ఉండి ఆత్మతో సత్యముతో ఆరాధించు వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక.